హైదరాబాద్ బంజారాహిల్స్ లో మరోసారి హిరా గ్రూప్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. హిరా గ్రూప్ చైర్మన్ నవీరా షేక్ ఆఫీస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపడుతున్నారు. ఈ సోదాలో కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో మరోసారి హిరా గ్రూప్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. హిరా గ్రూప్ చైర్మన్ నవీరా షేక్ ఆఫీస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపడుతున్నారు. ఈ సోదాలో కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరోసారి హిరా గ్రూప్ లో ఈడీ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? హిరా గ్రూప్ అధినేత నవీరా షేక్ ఇంట్లో ఉదయం ఈ రోజు తెల్లవారుజాము నుండి ఈడీ సోదాలు చేపట్టింది. అయితే కోట్ల రూపాయల వ్యాపారంలో ఏదైతే గోల్డ్ డైమండ్ సంబంధించిన వ్యాపారస్తులు హిరా షేక్ కోట్ల రూపాయల గోల్మాల్ పాల్పడిందని కూడా ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో కూడా గతంలో కూడా హిరా గ్రూప్ ఏదైతే షేక్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. తాజాగా ఈరోజు తెల్లవారు నుండి కూడా ఇంట్లో అయితే బడ్జెట్ నెంబర్ 10లో ఉన్న ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న ఇంట్లో, అదేవిధంగా ఆమె ఆఫీస్ లో కూడా ఉదయం నుండి కంటిన్యూగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో కూడా డబ్బు అదేవిధంగా కీలక డాక్యుమెంట్స్ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు. అయితే పూర్తిగా ఇంకా వివరాలు అయితే ఈడీ అధికారులు వెల్లడించాల్సిందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, మరోసారి హిరా గ్రూప్ లో ఈడీ సోదాలంటే గతంలో కూడా హిరా గ్రూప్ లో సోదాలు జరిగాయా? కారణాలేంటి? కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినాయని మనకు తెలుస్తుంది. అంటే వీటిని ఏం చేశారన్నట్టు? అంటే గతంలో కూడా అంటే అభియోగాలు అంటే హిరా గ్రూప్ కు సంబంధించిన ఏదైతే ఈ వ్యాపారానికి గోల్డ్ వజ్రాల వ్యాపారస్తురాలు హిరా గ్రూప్ కు సంబంధించిన నవీరా షేక్ కోట్ల రూపాయలు ఈ అవకతవకలకు పాల్పడ్డట్టు కూడా అభియోగాలు నమోదైన పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో కూడా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేసే పరిస్థితి. అయితే ఈ క్రమంలో కూడా గతంలో సోదాలు నిర్వహించడంతో పాటు కొన్ని హార్డ్ డిస్క్లు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ రోజు కూడా అదే క్రమంలో కూడా దానిలోనే ఆ సోదాలు ఉదయం నుండి తెల్లవారుజాము నుండి అటు ఆమె కార్యాలయం కావచ్చు, అదేవిధంగా ఆమె ఇంట్లో ఒకటి ఏదైతే జూబ్లీ 10 కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆమె ఇంట్లో మరో ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే పలు కీలక డాక్యుమెంట్లతో పాటు డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మొత్తం 80 కోట్ల విలువైన 81 ప్లాట్లు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు 380 కోట్ల పైచలకు కూడా ఆస్తులను కూడా అటాచ్మెంట్ చేసింది ఈడీ. సో ఈ నేపథ్యంలో కూడా మరొకసారి ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. అంటే మరికొన్ని కూడా బయటపడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ సోదాలు పూర్తి అయిన తర్వాత ఈడీ అధికారులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే శ్రీనివాస్, ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయా? ఇంకా కొనసాగుతున్నాయి. అంటే ఉదయం నుండి ఆమె కార్యాలయంతో పాటు ఇటు జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 10లో గల ఆమె నివాసం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కాలనీలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆమెకు చెందిన బంధువుల ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే
ఉదయం నుండి కంటిన్యూగా అయితే సోదాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరొక వైపు ఈడీ అధికారులకు సంబంధించిన ఏదైతే అంశాలు ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఇంకా ఈ రోజుకు సంబంధించిన సోదాలకు సంబంధించిన అంశాలు అయితే పూర్తిగా వెల్లడించలేదు. సో పూర్తి సోదాలు పూర్తి కాగానే పూర్తి వివరాలు అయితే ఈడీ అధికారులు వెల్లడించే అవకాశం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.